నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. విధ్వంసం జరిగింది, కారణాలు వెతకాలి కదా, మూలాలు గమనించాలి కదా. ఆ పని చేయకపోగా నిరుద్యోగులను అవమానిస్తున్నారా? ఏకంగా సైన్యాన్నే తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఓ పక్క ఈ స్కీమును మేము అంగీకరించాం అని యువత తేల్చి చెప్తుంటే కొందరు నేతల మాటలు మరింత మంటలు రేపుతున్నాయి. ఈ అంశం మీదే ఇవాల్టి స్టోరీ బోర్డ్. తప్పు ఎవరు చేసినా అది తప్పే, కాదంటుంది ఎవరు? విధ్వంసం తప్పే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ 2 పదుల వయస్సున్న యువత అక్కడి వరకు ఎందుకు వచ్చారో గ్రహించాలి కదా. ఆ పని చేయకుండా కొందరు నోరు పారేసుకుంటున్నారు, అహంభావంతో మాట్లాడుతున్నారు, ఏకంగా సైన్యాన్నే కించపరుస్తున్నారు. ఓ అధికారి మిమ్మల్ని ఎవరు పిలిచారంటారు, ఓ నేత సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇస్తానంటాడు. ఇది నిరుద్యోగుల్ని అవమానించడం కాదా? సైనికుల త్యాగాన్ని తక్కువ చేయడం కాదా? విధ్వంసం తప్పే, కానీ ఈ మాటలేంటి? అగ్నిపథ్ దేశమంతా మంటలు రేపుతోంది. నిరుద్యోగులు ఈ స్కీమ్ని ఒప్పుకునేది లేదంటున్నారు. ప్రభుత్వం అమలు చేసి తీరుతామంటోంది. ఇక నుంచి రెగ్యులర్ సెలక్షన్లు ఉండవని, ఆర్మీలోకి రావాలంటే అగ్నిపథ్ ఒక్కటే మార్గమంటోంది. అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. చాలా చోట్ల సైనిక ఉద్యోగార్థులు శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం లక్ష్యం ఏదైనా అగ్నిపథ్ తేవాలని గట్టిగా యోచిస్తోంది, ఇది స్పష్టం. అదే సమయంలో యువతలో దీనిపై తీవ్రమైన అభ్యంతరం ఉంది, ఇది క్లియర్. తమ జీవితాలను తలకిందులు చేసే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. రైళ్లు తగలబెట్టారు, బస్సుల అద్దాలు పగలగొట్టారు. నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోదగినదే, కానీ విధ్వంసాన్ని మాత్రం సమర్థించలేం. ఇంతవరకు క్లియర్. కానీ ఈ సమయంలో కొందరు నేతలు, అధికారుల మాటలు మాత్రం సైన్యాన్ని, సైనికులను, నిరుద్యోగులను అవమానించేదిగా కనిపిస్తోంది. అత్యంత అప్రజాస్వామికంగా, హేళనగా, నిరంకుశత్వాన్ని ధ్వనించే మాటలతో సైనికులను అవమానపరుస్తున్నారు. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకుంటే లేదు. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మిమ్మల్ని తీసుకుంటామని ఎవరు చెప్పారు? ఇది కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వికే సింగ్ చెబుతున్న మాట. 6 పదులు దాటిన వయసులో రిటైర్మెంట్ను వాయిదా వేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఈ వ్యక్తి యువతను 23 ఏళ్లకే రిటైర్ అవ్వమని సూచిస్తున్నారు. పైగా మిమ్మల్ని ఎవరు పిలిచారు, తీసుకుంటామని ఎవరు చెప్పారు అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే సర్వాధికారులు. ఆర్మీ అయినా, ప్రభుత్వ పెద్దలైనా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేసే ప్రజా సేవకులు మాత్రమే అనే విషయాన్ని ఈయన గారు మర్చిపోతున్నారు. పైగా 2 పదులు దాటని నిరుద్యోగ యువతని ఈయన అహంకారంతో గద్దిస్తున్నారు. ఎంత నిరంకుశత్వం ఇది! ఒక రాచరికంలో వినబడాల్సిన మాటలు ప్రజాస్వామ్యంలో వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజల కోసమే వ్యవస్థలు, ప్రజల కోసమే ప్రభుత్వాలు, ప్రజల కోసమే పాలసీలు. ఈ బేసిక్ విషయాన్ని మర్చిపోయి అధికారం నెత్తికెక్కిన వికే సింగ్ మాటలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ మర్చిపోయి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు, ఇదిగా పనిచేస్తాడు అనేది అవసరం ఏంటి? ఒక పక్క నుంచి మీరు ఏమంటున్నారు, మేము అస్సాం రైఫిల్స్లో, దాని తర్వాత అలాంటి మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, పోలీస్ ఫోర్సెస్గా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో కానీ, దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏమన్నారంటే మేము మా స్టేట్ పోలీస్లో కూడా వీళ్ళందరినీ తీసుకుంటామని ఒక పక్క నుంచి అంటున్నారు. అదే జనరల్ వికే సింగ్ లాంటి వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా చేశారు. చాలా అంటే బాధ్యత గల పోస్ట్ అది. ఇప్పుడు అంతకన్నా బాధ్యత గల పోస్ట్ వచ్చి సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఇలాంటి బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు చేయడం అనేది ఒక ఆర్మీలో ఉన్న ఉన్నత పోస్ట్లో ఉన్న మనిషి ఇలా చేయడం అనేది యూత్ని, కానీ వేరే వాళ్ళని కూడా, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా ఇది బాధపడుతుంది. ఇక మరో అధికార పార్టీ నేత ఉన్నారు. ఆయనైతే సైనికులను ఏకంగా సెక్యూరిటీ గార్డులను చేసేశారు. ఓసారి ఆ మాటలు వినితరించండి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ చెబుతున్న మాట ఇది. అంటే దేశం కోసం ప్రాణాలివ్వాలని వచ్చే సైనికులకు, తమ పార్టీ ఆఫీసులో సెక్యూరిటీ సిబ్బందికి తేడా తెలియని ఈయన గారు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ సిబ్బందిగా అగ్నివీరులకే మొదటి ప్రాధాన్యం ఇస్తారట. కాస్తైనా సోయి ఉంటే ఇలా మాట్లాడతారా? ఈ దేశంలో సైన్యం అంటే ఓ ఎమోషన్, ఓ గౌరవం. సైన్యంపైన, సైనికులపైన దేశంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఇది ఖచ్చితంగా అన్ని ఉద్యోగాల్లాంటిది కాదు. కానీ ఈ మాటలు వింటుంటే అధికారంలో ఉన్న పెద్దలకు నిరుద్యోగులన్నా, సైన్యమన్నా ఎంత చిన్న చూపుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు ఈ కామెంట్స్పై మండిపడ్డాయి.
అయితే టూల్ కిట్ గ్యాంగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని కైలాష్ విజయవర్గీయ అన్నారు. దేశ యువత ఆర్మీని అగౌరవపరచొద్దని ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో విమర్శించారు. దేశంలోని యువతను ఆర్మీ సిబ్బందిని అగౌరవపరచొద్దని, వారి సైన్యంలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు, బీజేపీ కార్యాలయం వెలుపల కాపలాగా ఉండడానికి కాదని అన్నారు. ఏ అంశంపైనా భిన్నాభిప్రాయం ఉండడం సహజం, అందులో తప్పేమీ లేదు. పైగా ఇంత పెద్ద దేశంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దానిపై కనీస చర్చైనా ఉండాలి కదా. అలాంటిదేం లేకుండా రాత్రికి రాత్రే ప్రకటనలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటామంటే ఎలా? పైగా సైన్యం పట్ల చులకన భావం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆర్మీ అధికారులు, బీజేపీ నేతల మాటల్లో ఇదే కనిపిస్తోంది. మరోపక్క అగ్నిపథ్కు నిరసనగా పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ జరిగింది. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అగ్నిపథ్పై దేశవ్యాప్త ఆందోళనలతో 529 రైళ్లు రద్దయ్యాయి. 181 ఎక్స్ప్రెస్, 348 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. అగ్నిపథ్ అల్లర్లతో అన్ని రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ గురుగ్రామ్, ఢిల్లీ నోయిడా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిపథ్పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. అగ్నిపథ్ ఆందోళన దృష్ట్యా బీహార్లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. జార్ఖండ్లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మిలిటరీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం కొరడా ఝళపించింది. ఆ గ్రూపులను కేంద్రం నిషేధించింది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ రాష్ట్ర మంత్రిమండలి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు నిపుణులతో చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అగ్నిపథ్తో కేంద్రం యువతను మోసం చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికల స్టంటే అని విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. విపక్షాలతో చర్చించకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా అగ్నిపథ్ వంటి అతిపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని అభయ్ ప్రశ్నించారు. ఓ పక్క నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే త్రివిధ దళాల్లో అగ్నివీరుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని ఆందోళనలు జరిగినా అగ్నిపథ్ ఆగే ప్రసక్తే లేదంటోంది రక్షణ శాఖ. నియామక షెడ్యూళ్లను కూడా త్రివిధ దళాలు ప్రకటించాయి. తొలి 4-5 ఏళ్లలో 60,000 మందిని నియమించనున్నారు. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టం చేసింది. మునుపటి విధానం కొనసాగదని చెబుతోంది. 3 దళాలు మరో అడుగు ముందుకేసి అగ్నిపథ్ కింద నియామకాల కోసం ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి. త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్ ఉద్దేశమని ఆర్మీ అధికారులు అంటున్నారు. దీనికి 1989 నుంచి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన సమీక్ష కమిటీ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. ఇప్పుడు కోవిడ్-19 పుణ్యమా అని ఆ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోందని చెబుతున్నారు. పర్వత ప్రాంతాల్లో పనిచేసే సైనికుల్లో కొందరు ప్రతికూల వాతావరణం వల్ల చనిపోతున్నారని, అందుకు ప్రధాన కారణం వయసేనంటున్నారు ఆర్మీ అధికారులు. అగ్నిపథ్పై యువకులు తమ నిరసనను విరమించుకోవాలంటున్న అధికారులు గతంలో ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అగ్నిపథ్ కింద దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటున్నారు. అలాంటి వారి కోసమే వయోపరిమితిని ఈ ఏడాది 23 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. అగ్నిపథ్ కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభమవుతుంది. జూన్ 24 నుంచి తొలి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబర్ చివరికల్లా తొలి అగ్నివీర్ బ్యాచ్ నియామకం జరుగుతుంది. డిసెంబర్ 30 నుంచి వారికి శిక్షణ మొదలవుతుంది. నేవీలో అగ్నివీరుల నియామకాల కోసం జూన్ 25 కల్లా విస్తృత మార్గదర్శకాలు విడుదలవుతాయి. నవంబర్ 21 కల్లా మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుంది. నౌకాదళంలో మహిళలకు అగ్నివీరులుగా అవకాశం కల్పిస్తారు. వీరు యుద్ధ నౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆర్మీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ కోసం ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. జాయిన్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పంపుకోవచ్చు. నియామకం కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ర్యాలీలు జరుగుతాయి. 2 బ్యాచ్లుగా నియామకం జరుగుతుంది. తొలి బ్యాచ్లో 25,000 మందిని డిసెంబర్ 2వ వారానికల్లా నియమిస్తారు. 2వ బ్యాచ్ నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ రెండింటిలో కలిపి 40,000 మందిని నియమిస్తారు. దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు నిర్వహిస్తారు. వచ్చే 4-5 ఏళ్లలో 50,000 నుంచి 60,000 మందిని రిక్రూట్ చేస్తారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60,000 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. దీన్ని విస్తరించుకుంటూ వార్షిక నియామకాలను 90,000 నుంచి 1,20,000 వరకు తీసుకెళ్తారని చెబుతున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరుడికి 1 కోటి దాకా బీమా, పరిహారం దక్కుతాయి.
18 ఏళ్లలోపు అభ్యర్థుల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన తెలిపింది. 30 రోజుల వార్షిక సెలవులు, అనారోగ్యం ఆధారంగా సిక్ లీవ్లు ఉంటాయి. కోచింగ్ సంస్థలే యువకుల్లో ఆశలు రేపి రెచ్చగొడుతున్నాయని ఆర్మీ అధికారులు అంటున్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పాల్గొనే వారికి త్రివిధ దళాల్లోకి ప్రవేశం ఉండబోదని చెబుతున్నారు. నియామకాలకు ముందు పోలీసు పరిశీలన ఉంటుంది. అగ్నిపథ్లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎలాంటి నిరసనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞాపత్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అగ్నివీరుల్లో 60-70% మంది 10వ తరగతి వారే ఉండబోతున్నారు. సర్వీసు నుంచి బయటకొచ్చే నాటికి వారి వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులర్ సర్వీసులో చేర్చుకుంటారు. మిగిలిన 75% మందికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10% చొప్పున ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బయటకొచ్చే వారి చేతిలో దాదాపు 12 లక్షల సొమ్ము ఉంటుంది. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్ని వ్యతిరేకించడంలో కీలకమైన అంశం 75% మందిని కేవలం 4 ఏళ్ల తర్వాత ఇంటికి పంపడం. దీంతో ఈ అంశంపై ఉన్న అసంతృప్తిని తొలగించేలా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కేవలం 4 ఏళ్ల సర్వీసు మాత్రమే అంటే ఉద్యోగ భద్రతను దూరం చేస్తుందని, భవిష్యత్తుని అనిశ్చితం చేస్తుందని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైనటువంటి ఆందోళన ఏంటంటే ఈ సైనిక రిక్రూట్మెంట్లో మారిన పద్ధతుల వల్ల 4 ఏళ్ల పాటు మాత్రమే సైన్యంలో ఉంటాం, ఆ తర్వాత మాది ఏంటి పరిస్థితి అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఈ యువతరంలో ఉండడమే ఈ నిరసనలకు కారణం. సహజంగా 15 ఏళ్ళ పైగా సైన్యంలో సర్వ్ చేస్తారు, జీవితకాలం పెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 4 ఏళ్ళే అది అవకాశం 70% మందికి, అది కూడా ఎలాంటి పెన్షన్ ఉండదు. సో తర్వాత ఏమిటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఒకటి ఆ యువతరం నుంచి వస్తుంది, 2 సమాజం నుంచి కూడా వస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. అవి ఖాళీలలో రిజర్వేషన్ నుండి రాష్ట్ర ఉద్యోగాలలో ప్రాధాన్యతనిస్తాయనే హామీ వరకు ఉన్నాయి. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ ప్రకటించింది. అగ్నిపథ్ కింద ఆర్మీకి ఎంపికై 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ 2 దళాల్లో నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అగ్నిపథ్ పైన భారతీయ జనతా పార్టీ టెన్షన్ పడుతున్నట్లు కనబడుతోంది. అందుకే మీరు గమనిస్తే వ్యవసాయ చట్టాల పైన కరెక్టివ్ చర్యలు, సవరణ చర్యలు తీసుకోవటానికి చాలా రోజులు పట్టింది. కానీ అగ్నిపథ్ పైన వేగంగా కరెక్టివ్ మెజర్ తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. డిఫెన్స్ మినిస్టరు, ఇతర పారామిలిటరీ బలగాల్లోనూ, రక్షణ శాఖలోనూ అగ్నిపథ్లో రిక్రూట్ అయిన అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు ఇస్తూ ప్రకటించారు. వయోపరిమితిని సడలించారు. ఇంకా రాబోయే కాలంలో నిరసనలు కంటిన్యూ అయితే మరికొన్ని సడలింపులకు కూడా, రాయితీలు కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతోంది. ఫిజికల్ టీచర్లుగా నియమించే విషయం ఆలోచిస్తామని కేంద్ర క్రీడల మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. అటు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా అగ్నివీరులకు ఏ రకమైన ఉద్యోగాలకు అవకాశం ఉందో ఓ జాబితా విడుదల చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కూడా అగ్నివీర్స్ కోసం 6 సేవా మార్గాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో వారి సంబంధిత సంస్థల్లో అగ్నివీరులకు ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి సమావేశం నిర్వహించింది. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సోం, హర్యానా, కర్ణాటక లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే తెలిపాయి. అటు ఆర్మీ తగ్గనంటోంది, ఇటు బీజేపీ నేతలు, మాజీ ఆర్మీ అధికారుల మాటల్లో నిరుద్యోగుల పట్ల చులకన భావన వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువత చేసింది తప్పే కావచ్చు, కానీ కెరీర్ నాశనమవుతుంటే ఆ బాధలో చేసిన అరాచకమది. అయినా క్షమించాల్సిన పని లేదు. చట్ట ప్రకారం పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడి వరకు ఎందుకొచ్చారో కూడా ఆలోచించాలి కదా. దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైన యువకులు రైళ్లు తగలబెట్టడానికి ఎందుకు సిద్ధమయ్యారో అర్థం చేసుకోవాలి కదా. అది చేయకపోగా మిమ్మల్ని ఎవరు పిలిచారు, మీరెవరు, ఎవరిస్తామన్నారు అనటం ఎంత అహంకారం. పైగా దేశ రక్షణ కోసం పనిచేయాల్సిన యువకులను, దేశానికి వాచ్మెన్లా పనిచేయాల్సిన యువకులు ఆఫీసుల్లో వాచ్మెన్లను చేస్తామనటం ఏమంత తెలివైన మాట. మిలిటరీ అంటేనే ఓ సెంటిమెంట్ ఉంటుంది, ఓ స్పిరిట్ ఉంటుంది. కేవలం ఉద్యోగం, ఉపాధి అనే భావన మాత్రమే కాదు. అదే కావాలంటే దేశం లోపల ఏదైనా పని చేసుకోవచ్చు. ప్రాణాలకు తెగించే ఉద్యోగంలోకి ఎందుకు వెళతారు? మన దేశంలో సైన్యంలో పనిచేయడం అంటే ఓ గౌరవం.
సైన్యంలో ఉద్యోగం అంటే దేశం పనిచేస్తున్న తృప్తి ఉంటుంది. సరిహద్దులో నిలబడి ఆయుధం పట్టిన సైనికుడిలో దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన భావన అణువణువునా ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఈ దేశంలో కోట్ల మంది యువత ఎదురు చూస్తుంటారు. అందుకే దేశంలో కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి మిలిటరీకి వెళ్లిన వాళ్లు కనిపిస్తారు. సైన్యం అంటే ఈ దేశ ఆత్మగౌరవం కదా, అందుకే సైనికుడికి అంతటి విలువ. అలాంటి సైనికుడి గౌరవాన్ని తగ్గించేలా బీజేపీ నేతల మాటలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు. రోజూ తుపాకులు పేలాలని, బాంబులు విసిరాలని, సరిహద్దులు మండిపోవాలని ఎవరూ ఆశించరు. కానీ యుద్ధమంటూ వచ్చిన రోజున సైన్యం అవసరం ఎంతో. యుద్ధం లేకున్నా దేశానికి ఓ ధీమాని ఇచ్చేది ఖచ్చితంగా సైన్యం మాత్రమే. సరిహద్దులు లేని, సైన్యం అవసరం లేని ఆధునికానంతర మానవీయ ప్రపంచ కలలు బాగానే ఉంటాయి. కానీ పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్ వాస్తవం. వాటితో పంచుకునే వేల కిలోమీటర్ల సరిహద్దు, ఆ సరిహద్దులో నిత్యం జరిగే అరాచకాలు, ఆయుధాల చేరవేత, ఉగ్రమూకల చొరబాట్లు ఇవన్నీ వాస్తవాలే. వీటిని ఎదుర్కోవాలంటే వాస్తవ ప్రపంచంలో చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు సమాధానం చెప్పాలంటే సైన్యం బలంగా ఉండాల్సిందే. పైగా యుద్ధం లేనంత మాత్రాన సైనికులు ఖాళీగా ఏమీ ఉండరు. ఎన్నో సందర్భాల్లో ఏ ఇతర సిబ్బంది చేయలేని సాహసాలకు సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లక్షలాది మంది కాపాడిన చరిత్ర దేశ సైన్యానికి ఉంది. ఎక్కడో సరిహద్దులో ఉన్న సైన్యానికి తప్ప దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండే మిలిటరీకి పనే ఉంటుందని భావించవచ్చు. కానీ ఏడాదిలో అవసరమైన ఆ ఒక్కరోజు ప్రాణాలకు తెగించి పనిచేసేది సైనికుడు మాత్రమే. యుద్ధం లేకున్నా సైన్యం దేశం లోపల నిర్వర్తించే విధులు చిన్నవేం కాదు. ఈ విషయాల్ని మర్చిపోయి సైనికులని ఆఫీస్ వాచ్మెన్లుగా పోల్చడం ఎంత అవమానం. ఇవన్నీ కాదు, అగ్నిపథ్ తీసుకురావాలనుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? అన్ని వర్గాలతో చర్చించాలి. లాభ నష్టాలపై ఓ అంచనాకు రావాలి. చట్టసభల్లో చర్చ నడవాలి. ఇప్పటికే సగంలో ఉన్న రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. ముందస్తు తేదీ ఒకటి చెప్పి అప్పటి నుండి అగ్నిపథ్ ద్వారా మాత్రమే రిక్రూట్ చేస్తామని చెప్పాలి. ఇవన్నీ చేయకుండా ఫిజికల్ టెస్టులు పాస్ అయిన వాళ్లకి రిటర్న్ టెస్టులు వాయిదాలు వేస్తూ పోయి చివరికి నోటిఫికేషన్ రద్దు చేస్తామంటారా? దీన్నే కదా విపక్షాలు నిరంకుశత్వం అంటున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల ఫలితమే ఈ గందరగోళానికి కారణం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పీఠంపై ఉన్నవాళ్లు సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. సహేతుకమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే అగ్నిపథ్ అలజడి రేగింది. పార్లమెంటులో అగ్నిపథ్పై చర్చించి అవసరమైతే చిన్నా చితకా మార్పులు చేసి అమల్లోకి తెచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అత్యంత క్రమశిక్షణతో ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతూ సైన్యమే జీవితాశయంగా ఎదురు చూస్తున్న యువకులు ఎందుకు అరాచకంగా ప్రవర్తించారో ప్రభుత్వం గమనించాలి. అది చేయకపోగా సైనికులను తేలిక చేసేలా మాట్లాడడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఆర్మీ అంటే ఆయుధాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఆర్మీ అంటే సాంకేతికత మాత్రమే అని నమ్ముతోంది. ఆర్మీ కూడా లాభ నష్టాల తక్కడిలో చూసే రంగమే అని భావిస్తోంది. కానీ ఇది సరికాదు. ఆర్మీలో యువత ఎంత అవసరమో అనుభవం కూడా అంతే అవసరం. పైగా దీని జమా ఖర్చులు లెక్కించడం పూర్తిగా తప్పు అవగాహన. అది సైనికులను అవమానించడమే. 4 ఏళ్లలో ఆర్మీ నుండి బయటకొచ్చి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోలేకనే యువత ఇంత మదన పడుతోందని ప్రభుత్వ పెద్దలకు అర్థం కాకపోవడం అత్యంత విచారకరం.